అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. సార విచారులైన యతి సద్గురువర్యులకల్లా సాధనాధారము మూల పద్మమని దానిని గేహము చేసి కొన్న గాంధారుని సిద్ధి బుద్ధి విభు నన్ కృతి చెప్పెడి వేళ బ్రోవ భాషారతి ఆశ్రయించద ప్రసాద కవిత్వము నాకు నబ్బగల్. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి అంటే వేదము. వేదమును పుస్తకముల ద్వారా కాకుండా విని మస్తకంలో పెట్టుకునేవారు పూర్వకాలంలో. శృతము కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. చెవుల ద్వారా గురువు చెప్పగానే విని కంఠస్థం చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునేది మాత్రమే శృతి అన్నమాట. అందుకని వేదమునకు శృతి అని పేరు. ఈ శృతుల నుంచి వచ్చి ప్రజల యొక్క సందేహాలు తీర్చేటటువంటివి స్మృతులు. ఉపనిషత్తులని వేదాంతములని వీటికి పేర్లు. ఇవి కూడా శృతుల యొక్క స్థానాన్ని అలంకరించినవి. ఇక ఈ శృతులు స్మృతుల యొక్క సారాంశమును మహాత్ముల చరిత్ర ద్వారా మనకు అందించారు. వాటిని పురాణములు అంటారు. పురాణములలో కూడా కొన్ని భగవంతుని వైభవాలు ఎక్కువ ప్రకటిస్తే, కొన్ని మాత్రం యథాతథంగా ఉన్నదొన్నట్టుగా రాయబడినవి. వాటికి ఇతిహాసములు అని పేరు. ఇతి హ ఆస, ఇది ఇట్లే ఉన్నది, ఇందులో మా కల్పితము లేదు అని చెప్పబడిందా అని ఇతిహాసం అంటారు. రామాయణం, భారతం ఇవి ఇతిహాసాలు. వేదములు ఇవాళ ఉన్నట్టుగా 4 కాదు, ఒకప్పుడు అనంతములు. అనంతావై వేదాహ అంటే వేదములు ఇన్ని అని చెప్పడానికి వీలు కానివి. అసలు ఆ మంత్రములను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో కూడా తెలిసేది కాదు సామాన్యులకి. అదొక మహాసముద్రం. మన అదృష్టవశాత్తు వేదవ్యాసుల వారు ఈ వేదాలని 4గా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టి పైలుడు అనే శిష్యుడికి ఋగ్వేదం ఇచ్చాడు, వైశంపాయనుడికి యజుర్వేదం ఇచ్చాడు, జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు, సుమంతుడు అనే శిష్యుడికి అథర్వణ వేదం ఇచ్చాడు. ఇక తర్వాత ఈ ఉపనిషత్తులు కూడా ఇవి ఎక్కువగా అనంతంగానే ఉండేవి. వీటిని ప్రజలకు అందించాలంటే వీటికి సంబంధించినటువంటి పురాణ పురుషుల యొక్క చరిత్ర ఇవ్వాలని మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణములు, మళ్ళీ 18 ఉపపురాణములు కూడా వ్యాసుడు మనకు అందించాడు. వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణం అనే ఇతిహాసం, వేదవ్యాసుడే అందించిన భారతం అనే ఇతిహాసం, ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నాయట. అందుకే ఆయన్ని జగద్గురు అన్నారు. ఆయనే శంకరాచార్యులు వారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఈ శృతులకు స్మృతులకు పురాణాలకి ఇతిహాసాలకి వీటికన్నీ ఆయన నిలయం. ఆలయం అంటే ఆయనలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆయనే వాటికి ఇల్లు. ఆయనలో ఇవి ఎప్పుడూ ఉన్నాయి. ఏదన్నా అడిగితే ఒక్క పూట గడువు ఇప్పిస్తే ఇంటికి వెళ్ళి పుస్తకం తిరిగేసి చెబుతాననకుండా ఆ క్షణమే సందేహం తీర్చేవాడు, ఆన్ ది స్పాట్ సందేహం తీర్చగలిగేవాడు మాత్రమే ఆలయుడు అని పిలువబడతాడు. అటువంటి వాడు ఆయన. ఇవన్నీ ఉన్నవాడి దగ్గర కరుణ ఉండదు, ఆయన దగ్గర కరుణ కూడా ఉందండి. దయకి కరుణకి చాలా తేడా ఉందని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పాను, అయినా ఇంకోసారి చెప్పుకుందాం. తెలుసున్నవాడి మీద చూపించే జాలిని దయ అంటారు.
మనకి ముక్కు ముఖం కూడా తెలియని వాడి మీద చూపించే జాలిని కరుణ అంటారు. ఒక ఆయన మనకు చుట్టం, ఏదో సోదరుడి వరసో బావగారి వరసో ఇంకో భార్య వైపు బంధువో లేకపోతే భర్త వైపు బంధువు అయినప్పుడు ఆ వ్యక్తి రోడ్డు మీద హఠాత్తుగా దెబ్బతిని పడిపోతే వీడు మనవాడు, మన బంధువు, ఒక స్నేహితుడు అని అతని మీద జాలి చూపించి అతనికి సేవ చేస్తే ఈ జాలిని దయ అంటారు. అంటే కేవలం తెలుసున్న వాళ్ళ మీద మాత్రమే జాలి చూపిస్తే అది దయ. కానీ కరుణ అలా కాదు. ఓ వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు, వాడు ఎవడో తెలియదు, వాడు ముక్కు తెలియదు, మొగం తెలియదు, వాడు ఎవడో తెలియకపోయినా అయ్యో ఎవరో ఒక ఆయన నేల మీద పడిపోయాడు, ఒరిగిపోయాడని జాలిపడి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించి అతనికి అయ్యే ఖర్చంతా పెట్టి మళ్ళీ ఇంట్లో చేర్చి అతనికి కొంతకాలం పాటు సేవ చేసాం అనుకుందాం. అతనితో మనకే పరిచయం లేదుగా, అయినా జాలి చూపించాంగా. ఇలా తెలియని వ్యక్తి మీద చూపించే జాలిని కరుణ అంటారు. అందుకే రాముడు దయాసముద్రుడు, కరుణా సముద్రుడు అని కూడా సుందరకాండలో చెప్పారు. కరుణాలయుడు అంటే ఎవరు తనకి సంబంధం లేకపోయినా, ఎవరితో పరిచయం లేకపోయినా ఈ లోకమంతా బాగుండాలి, లోకాహ సమస్తాహ సుఖినః భవంతు అని భావించి జాలి చూపిస్తూ తప్పు చేస్తే నెత్తి మీద ఒక మొట్టికాయ ఒడితే అతన్ని మాత్రమే కరుణాలయుడు అంటారు. మళ్ళీ ఇందులో తప్పు చేసిన వాడి మీద జాలి చూపించకూడదండి, వాడిని నరికి అవతల పారేయాలట. అటువంటి జాలిని మాత్రమే కరుణ అంటారు. అటువంటి కరుణాస్వరూపుడు ఆయన. ఆయనే భగవత్పాదుడు, శంకరుడు, లోకశంకరుడట ఆయన. శం అంటే సుఖము శాంతి, శం కరోతి ఇది శంకరః. నిత్యము శాంతిని సుఖమును కలిగిస్తాడు. ఎవరికి? అందరికీ. అందుకని శంకరుడు అన్నారు. లోకములు అందరికీ సుఖశాంతులు ఇస్తాడు గనక ఆయన లోకశంకరుడు అన్నారు. ఆయన గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇంత మహావైభవంగా జరుగుతూ ఉంటే ఈ వేసవికాలాన్ని మరిచిపోయి ఈ వేసవికాలంలో కూడా చల్లదనం ఉందని భావించి వీరు ఈ పందిట్లో సేద తీరుతున్నారంటే మీరు కూడా బహుశా లోకశంకరులు అయ్యి ఉంటారు. ఈ రోజుల్లో ఉత్తర రోజుల్లో ఏ కార్తీక మాసంలోనే జరిగితే రావడం వేరు, వైశాఖ మాసంలో అందులో ఈ ప్రాంతంలో వచ్చి కాసేపు కూర్చోవడం అంటే అది చాలా కష్టం. బహుశా మీరు శరీరాన్ని దానం చేశాడు, బలిచక్రవర్తి మొత్తం సమస్తం దానం చేశాడు. మీరు మీ కాలమును భగవంతుని కోసం దానం చేస్తున్నారు. ఇది గొప్ప దానం. కలియుగంలో కాలదానం చేయట్లేదు ఎవరైనా. కావాలంటే గూగుల్ పే చేస్తామంటే ఒక 1000 రూపాయలు, లేదా ఆన్లైన్లో కావాలంటే పీఠానికి ఒక 10,000 వేస్తాం. గంట కూర్చోవడం మాత్రం మంటండి, మా వల్ల కాదండి, అది పెద్ద తంట అండి అంటున్న కాలంలో మీరు వచ్చి కూర్చుంటున్నారంటే ఇది నిజంగా బంగారం లాంటి సమయమే. అసలైన బంగారం ఇదన్నమాట. చాలా సంతోషం. దాకా జగద్గురువులు విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు చాలా మంచి సందేశం ప్రారంభంలోనే ఉన్నారు. ఈశ్వరః హృద్దేశే అర్జున తిష్టతి అనే సందేశంతో ప్రారంభించారు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని వెతకక్కర్లా, నీ హృదయంలో ఉన్నాడు. హృదయం మధ్యలో ఒక గుహ ఉన్నది, దానికి దహరాకాశం అని పేరు. ఆ మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి భగవంతుడి కోసం ఎక్కడ వెతకాలి? నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుడి పట్టుకోవాలంటే ఏం చేయాలి? అదే శంకరాచార్యులు వారు చెప్పారు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురువు యొక్క పాదములను పద్మములతో పోల్చారు. పద్మములు బురదలో పుడతాయి, కానీ బురద పద్మానికి అంటదు. ఈ బురద పైకి వస్తుంది కానీ బురదలో ఉండదు. చూడండి, ఈ సంసారం పెద్ద బురద. ఈ బురదలోనే మనందరం పుట్టాం. కానీ ఈ బురద నీకు అంటకుండా చూసుకోరా అని చెప్పడం కోసం గురువుగారి పాదాలని పద్మాలతో పోల్చారు. సంసారం అనే ఒక పంకం బురదలో కూరుకుపోకుండా రక్షించేటటువంటి వాడు కనుక గురువుగారిని, ఆయన పాదాలని పంకంతో పోల్చారు. మీరు రోజు లలితా సహస్రనామం చదువుతున్నారు కదా, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని అమ్మవారికి పేరు. సంసారం పంకమట అంటే బురద.
ఊబి పైగా మళ్ళీ మామూలు బురద కాదు, బురదలో పడితే పైకి రావచ్చు కానీ ఊబిలో పడితే పైకి రాలేము. ఒక ఆయన సంసారం అనే బురదలో పూర్తిగా మునిగిపోయాడు. మగ్గన అంటే మునిగిపోవుట, నిర్మగ్గన పూర్తిగా మునిగిపోవుట, అందులో బయటికి రాలేకపోతున్నట్ట. అటువంటి వాణ్ణి సముద్ధరణ జాగ్రత్తగా పైకి లేపి రక్షించటంలో అమ్మవారు ఎటువంటిది, పండిత, ఆరితేరినది, స్కిల్డ్ పెర్సన్ అన్నమాట ఆవిడ. అమ్మవారు తప్ప సంసారం నుంచి ఎవరు బయటికి రాలేరు, బయటికి తీయలేరు. అందువల్ల ఆ అమ్మవారి స్వరూపమే కనుక గురువు కూడా, గురువు గారికి గురుమూర్తి అని పేరు కదా, అమ్మవారికి కూడా గురుమూర్తి అని పేరు. అందుకని గురువు గారిలో మాతృ లక్షణం ఎక్కువగా ఉంటుంది, తల్లి ప్రేమ ఉంటుంది. గురువు ప్రేమించినట్టుగా శిష్యుల్ని ఇంకెవరూ ప్రేమించలేరు. శిష్యుడు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించి, వాడు నా శిష్యుడండి, వాడు నాకంటే పైకి రావాలని కోరుకుంటే గురుమూర్తి అంటారు, లేకపోతే గురుమూర్తి అనరు, వాడిని జిగురుమూర్తి అంటారు. అటువంటి గురువు గారి యొక్క పాదములను పద్మములతో పోల్చారు. ఆ పద్మముల మీద నీకు నిర్భర భక్తి ఉండాలి. నిర్భరం అంటే గాఢమైన, గట్టి, దృఢమైన అని అర్థం. నువ్వు ఎటువంటి భక్తుడు అయి ఉండాలి, నా గురువు పాదములు తప్ప నాకు ఇంకేది దిక్కు కాదు, నా గురువే దిక్కు, నా గురువు దిక్కు 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 అనుకుంటూ నిరంతరం గురువు గారి పాద పద్మముల మీద విడిచిపెట్టకుండా అనన్యభక్తి ఉండాలి. అలాంటి అనన్యభక్తి కలిగిన వాడు సంసారాత్, సంసారము నుండి, అచిరాత్ చాలా తొందరగా, చిరాత్ అంటే ఎక్కువ కాలం పడుతుంది, అచిరాత్ చాలా స్వల్పకాలములో భవముక్త విముక్తి పొందుతాడు, సంసార ముక్తి పొందుతాడు. నీవు సంసారము నుండి విముక్తి పొందాలి అంటే గురువు గారి పాదాల మీద దృఢమైన భక్తి కలిగి ఉండాలి, గట్టి భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నిజ హృదయస్థం దేవం, నీ భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీ దేవుడి కోసం ఎక్కడ బయట వెతకక్కర్లా, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూపించే శక్తి ఆ భగవంతునికి ఉన్నది. ఆ భగవంతుడే ఈ గురువు రూపంలో ఉన్నాడు. మొత్తం మీద ఏం చెప్పారనమాట, గురువుని పట్టుకుంటే నీ దేవుడు ఎక్కడున్నాడో నీలో చూపించి నిన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న పరమాత్మని పట్టించుకోవడానికి గురువుని పట్టుకో. ఆ గురువు ఎటువంటి వాడు, నీ చేత గోవింద భజన చేయిస్తాడు. అందుకని భజ గోవిందలో చెప్పిన గొప్ప మాట ఇది. భజ అనే శబ్దమునకు సేవించుట అని అర్థం. సంస్కృతంలో భజ సేవాయాం, భజ అనేది సేవించుటకు వాడుట. గోవిందుణ్ణి సేవించు, గోవిందుణ్ణి సేవించు. ముందు గోవిందాన్లే చూడండి, భజ సేవించుము ఎవరిని, గోవిందుని. మళ్ళీ భజ సేవించుము గోవిందం, గోవిందుని. 2 సార్లు సేవించుము గోవిందుని, సేవించుము గోవిందుని అన్నాడు. మూడో దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు ఆయన, గోవిందం భజ అన్నాడు. అంటే ముందు సేవించు సేవించు, అప్పుడు నువ్వే గోవిందుడు అయిపోతావు కాబట్టి ముందు గోవిందుడు లాక్కొచ్చారు. గోవింద 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 అనగా కొంతకాలానికి నువ్వు గోవిందుడు అవుతావు. భగవంతునికి ఆ శక్తి ఉందండోయ్. నది సముద్రంలోకి వెళ్ళాక సముద్రంలో కలిసిపోయి ఇక నది లేకుండా అయిపోతుంది. చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళి నదిలో పోస్తే చెంబుడు నీరు ఉండదు, నదే అయిపోతుంది. అలాగే సేవించగా సేవించగా గోవిందుణ్ణి నీవే గోవిందుడు అయిపోతావు. కాబట్టి ఈసారి గోవిందుణ్ణి భజ సేవించుము. ఎవరు సేవించాలి, మూర్ఖులకి చెప్పారు ఆయన. మూఢమతే, ఓరి మందబుద్ధి మూఢుడా, ఇంట్లో కూర్చుని 24 గంటలు పాఠాలు చదువుకోవడం కాదురా, దిక్కుమాలిన పాఠాలు విడిచిపెట్టరా. ఆ పాఠాలు చదువుకోవద్దని అనల్లా. శంకరాచార్యుల వారిని వెళ్ళి అపార్థం చేసుకోకండి సుమా. అంతటి వ్యాకరణ పండితుడు మరొకడు లేడు ఈ కలియుగంలో. కలియుగంలో మంచి అద్భుతమైన వ్యాకరణ పండితుడు, అపూర్వమైన శాస్త్రాలు చదువుకున్నవాడు, ఛందస్సు మీద పట్టున్నవాడు. ఆయన ముందు ఈ అవధానులు ఎవరూ పనికిరారు. మాబోటి వాళ్ళు 3 భాషల్లో సహస్రావధానం చేస్తే ఆయన యావత్ ప్రపంచ భాషల్లోనూ సహస్రావధానం చేయగలిగిన ఏకైక గురువు, జగద్గురువు ఆయన. అయినా కేవలం వ్యాకరణం చదువుకుంటూ భాష మీదే దృష్టి పెట్టకుండా భగవంతుణ్ణి సేవించు అన్నాడు. తద్వారా మనకేమని సందేశం ఇచ్చాడో తెలుసా, రోజు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు ఈ బోడి చదువులు చెప్పకండి, గోవిందుణ్ణి సేవించండి అని మీ పిల్లలకి చెప్పకపోతే భవిష్యత్తులో మీరు గోవింద అనడానికి కూడా మీ బతుకులు మిగలవని ఎప్పుడూ సందేశం ఇచ్చాడు ఆయన. రోజు ఎంతసేపు ఏమిటనమాట, ఏదో వర్షం వస్తుందట, రెయిన్ రెయిన్ గోయవి. ఎందుకది, అక్కడెక్కడో వర్షం వస్తుంది రోజు ఇంగ్లాండ్లో, ఇక్కడ వర్షాలు లేక వస్తూ ఉంటే రెయిన్ రెయిన్ గోవే అని మీరు పిల్లలకి చెబితే పిల్లల వాక్కు బాలవాక్కు బ్రహ్మవాక్కు అయ్యి వర్షాలు లేక కరువు వచ్చి పడుతుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏమన్నారన్నమాట, శుభ్రంగా నేను మా పిల్లలందరికీ రోజు ఇంట్లో ఇదే బోధిస్తున్నాను, ఆంజనేయ సేవ, అప్పాలు నైవేద్యం, తినండి 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 అని చెప్పండి.
అంతేగాని అదేదో రింగా రోజేసి మనకు వద్దంటున్నాను. ఈ మాట నేను చెప్పడం కాదు, ఏనాడో ఆ మహానుభావుడు శంకరుడు చెప్పాడు, గోవిందుణ్ణి సేవించడం పిల్లలకి నేర్పండి. కేవల పాఠాలు కాదు, ఈ లౌకిక విద్య వల్ల వచ్చేది కొంతవరకే. ఈ లౌకిక విద్యలు ఏదో భోజనం చేయడానికి పనికొస్తాయి, డబ్బు సంపాదించుకోవడానికి పనికొస్తాయి, కానీ రేపు పొద్దున్న సంసారం అనే ఒక జబ్బు నుంచి నిన్ను బయటపారేయలేవు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. ఇవాళ గొప్ప సందేశం మనకి జగద్గురువులు వారు అందించారు. వారి పిచ్చివాడా, నువ్వు విషవృక్షం నాటితే, విషబీజం నాటితే విషవృక్షం వస్తుంది, చివరికి విషపళ్ళే వచ్చి తిని చచ్చిపోతావు. మామిడి చెట్టు నాటితే మామిడి పళ్ళు తింటావురా. దీనికి మూల కారణం నీ కర్మమే. నీ కర్మమును సక్రమముగా చెయ్యి. భగవంతుడు సృష్టి ఆరంభకాలంలో మనల్నందరినీ పుట్టించాక ఏది స్వయంభవమనువు శతరూపాన్ని ఇద్దరిని సృష్టించాడు. ఒక్క భజగోవిందంలో ఇంత పురాణం యొక్క సారాంశం ఉందండోయ్. ఒకప్పుడు ఈ సృష్టి ఇలా లేదు. భగవంతునికి లోపల ఒక క్షోభ్యత, ఒక కదలిక వచ్చింది. ఆ చైతన్య స్వరూపుడు ఒక రూపం ధరించాడు. ఆయన నాభిలో నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఈ బ్రహ్మగారు మొదట్లో పంచముఖుడు. ఆయన సృష్టి మొదలుపెట్టాడు. తన మనస్సులోంచి కొంతమందిని సృష్టించాడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి వాళ్ళని, దక్షాది ప్రజాపతుల్ని, నారదాదుల్ని, వీళ్ళందరినీ సృష్టించాడు. అందరినీ నేను సృష్టించకుండా ప్రజలే ప్రజల్ని సృష్టించుకుంటూ కర్మల ద్వారా సుఖదుఖములు పొందేటట్టు చెయ్యాలనుకున్నాడు ఆయన. అలా అనుకోగానే ఆయన కుడి చేతి నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. బ్రహ్మ తేజస్సుతో, క్షాత్ర బలంతో పుట్టుకొచ్చాడు ఆయన. బ్రహ్మకి ఆత్మభూ, స్వయంభూ అని పేరు. ఈ స్వయంభూ నుండి పుట్టాడు గనక ఆయనకి స్వయంభువు అని పేరు వచ్చింది. ఎడమ చేతి నుంచి పరమ సౌందర్యవతిని సృష్టించాడు. అనేక స్త్రీలలో ఉన్న సౌందర్య లక్షణములన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి ఆవిడకి శతరూప అని పేరు పెట్టారు. అంటే 100 రూపములు కలిగిందని కాదు అర్థం. కొన్ని వందల మంది స్త్రీలలో ఉన్న శుభలక్షణములన్నీ ఆవిడలో ఉన్నాయి. ఇప్పుడు మన్మధుడు అంటే మన్మధునికి కూడా మన్మధుడు అనగా మన్మధుడిని మించిన సౌందర్యం కలవాడని అర్థం అక్కడ. అలాగే ఈవిడ పరమసుందరి. వీరిద్దరిని దంపతుల్ని చేశాడు. మీరిద్దరూ మిథున క్రియ ద్వారా, శరీర సంపర్కము ద్వారా సృష్టిని కొనసాగించండి. ఈ సృష్టి సరైన మార్గంలో నడుచుకోవడానికి ధర్మశాస్త్రములు ఇస్తున్నాను, ప్రజలకి కర్తృత్వ బాధ్యత ఇస్తున్నాను. మంచి పనులు చేస్తే దానికి తగిన సత్కర్మ ఫలాన్ని అనుభవిస్తారు, దుష్కర్మ చేస్తే ఆ దుష్కర్మల యొక్క ఫలితమును కూడా అనుభవిస్తారు. దీనికోసం మళ్ళీ శిక్షాస్మృతి, యమలోకము, స్వర్గము ఇవన్నీ సృష్టి చేస్తున్నానని చెప్పాడు. అక్కడి నుంచి ఏమైందనమాట, ప్రజలకి శాస్త్రములు వచ్చాయి. అందులో చెప్పినట్టుగా సత్కర్మోపాసన చేసాం, మంచి పనులు చేసామంటే దానికి తగిన ఫలితం అనుభవిస్తాం. అందులో వద్దన్న కర్మలు చేసామనుకోండి, దానికి తగిన ఫలితం కూడా అనుభవిస్తున్నాం. చైనాలో పచ్చి కోళ్ళు తినేసి ఏవి పడితే అవి తినేస్తే ఏమైపోతున్నమాట, తిన్నదానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తాం. ఏది తింటే దాని రోగం మనకు వస్తుంది. కాబట్టి ప్రతిదానికి కర్తృత్వం, ఒక ఫలం మన మీద పెట్టాడు. ఈ శాస్త్రములు ఇచ్చాడు ఆయన. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కర్మ చేసి ఆ కర్మకి తగిన ఫలితం పొందుతూ నాకు ఈశ్వరుడు ఏదో చేశాడని ఈశ్వరుడి మీద పడితే ఎలాగా? చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎవరైనా మన వాళ్ళు సక్రమంగా నాయన మీరు ఇలా చెయ్యండి అని నేర్పుతున్నారా? ఏమీ నేర్పరు. స్కూల్లోకి పారేయడం. చదువు అంటే ఎంతసేపు అయితే మెడిసిన్ను, లేకపోతే ఏఎంటెక్కో బీటెక్కో, కంట్రీ అంటే అమెరికా, ఇవి నేర్పి ఇంకేమీ నేర్పకుండా, మన సంస్కారం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రవర్తించండి, మీరు సంపాదించండి డబ్బు అంటే వాడు అలాగే సంపాదిస్తాడు. హఠాత్తుగా ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, హత్యలు చేస్తాడు. రేపు పొద్దున్న ఈ కొడుకో కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే మేము గురువుల్ని నమ్మామండి, గుడికి వెళ్ళి దండం పెట్టామండి, అయినప్పటికీ మాకెందుకు మార్పు లేదంటే ఎందుకు మార్పు వస్తుంది? చిన్నప్పటి నుంచి నీ పిల్లలకు నువ్వు సంస్కారం ఇవ్వలేదు. గుండెకాయ లబ్ అని కొట్టుకోకుండా కేవలం డబ్బు అని కొట్టుకుని ఒక జబ్బు అంటించావు. ఆ జబ్బు వాళ్ళ నిన్ను డుబ్బును ముంచేస్తుంది సంసారం అనేటటువంటి బురదలో. ముందు పిల్లలకు గొప్ప సంస్కారం ఇవ్వాలి. చాలా కాలం క్రితం ఒక ఊరు, ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో పాపం ఒక ఆయన, ఓ పండితుడు ఉండేవాడు. నాలాగా అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి పండితుడు ఆయన. ఆయన బాగా గుండు చేయించుకుని అరకాతలో పిలక పెట్టుకుని ఆ సిగలో ఒక పువ్వు పెట్టుకుని ఒక రోజున ఏదో పని మీద తన పొలంలోకి వెడుతున్నాడు. పూర్వం అగ్రహారాలు నుండేవి, ఆ అగ్రహారాలన్నీ ఇప్పుడు వ్యగ్రహారాలు అయిపోయాయి. ఆ అగ్రహారంలో ఆయనకు పొలం ఉంటే ఆ పొలం చూసుకోవడానికి వెడుతున్నట్ట. ఇంతలో పక్కన ఒక గొర్రెల కాపరు ఒకడు ఉన్నాడు. ఈ గొర్రెల కాపరులు అప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల మన ప్రాణం తీస్తూనే ఉన్నారు.
అందులో గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కుర్రాడు ఆ రోడ్డు మీద గొర్రెలు మేపుకుంటూ పంగల కర్ర అని పూర్వం ఉండేది. ఏదో కర్ర కట్టి దానికి చివరిని ఒక ప్లాస్టిక్ ఏదో కట్టి దానికి ఒక రాయి పెట్టి టిక్కను కొట్టేవారు అన్నమాట. ఆ రబ్బర్ది ఏదో పెట్టి ఆ రబ్బర్ దానికి ఓ రాయి పెట్టి ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళ బుర్ర మీద రాతితో దెబ్బ కొడుతూ ఉండేవాటి. వాడిని కొట్టి పక్కకెళ్ళి పొదల్లో దాక్కునేవాట. పాపం ఈ పంతులు గారు మహానుభావుడు అప్పుడే సంధ్యావందన చేసుకుని పొలానికి వెడుతూ ఉంటే ఈ గొర్రెల కాపరి కుర్రాడు ఆ పంగలకర్రలో ఒక రాయి పెట్టి టక్కన ఆయన గుండు మీద కొట్టాడు. ఆయన గుండు వాచిపోయింది. ఇంత పెద్ద బొడిపి పై నుంచి వచ్చింది, చాలా పెద్ద బొడిపి వచ్చింది. అందులోంచి రక్తం కూడా చిమ్మింది. అంతటి వాడు బుర్ర గిర్రును తిరిగి ఎర్రగా నెత్తురొచ్చి ఒక క్షణకాలం స్తంభించిపోయి చతికిలబడ్డాడు. ఆయన కరుణాస్వరూపుడు. ఎంత చెడ్డ బ్రాహ్మడికున్న ఒకే ఒక్క లక్షణం ఏంటంటే ఎటువంటి వాడినైనా క్షమించే లక్షణం. దాని గురించి ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం అనుకోండి. ఎవడరా కొట్టాడు, కొడితే కొట్టాడే, వాడి కర్మ అనుభవిస్తాడులే అని పక్కకు చూస్తే కుర్రాడు నవ్వుతున్నట్ట. బాగుందా దెబ్బ, ఇంకోటి కొట్టనా అన్నాడు. వెంటనే ఈ బ్రాహ్మడు ఆ కుర్రాన్ని పిలిచి, నాయన ఎంత గురిరా నీది, దూరంగా వెళ్ళిపోతున్న నా గుండు మీద రాతితో ఒక్క దెబ్బ బాగా కొట్టగలిగావు. ఇలా లక్ష్యశుద్ధి ఉండాలి. ఎప్పుడు అర్జునుడి గురించి విన్నాం, దూరంగా ఉన్న వాటిని కూడా బాణంతో కొడతాడని. నువ్వు అర్జునుడి లాంటి వాడుగురా అని మెచ్చుకుని చేతిలో ఒక పావలా పెట్టాడు. పూర్వం పావలా అని ఒక నాణ్యం ఉండేది, దానికి ఒక విలువ ఉండేది. ఆ పావలా చేతిలో పెట్టుకొని వీడు ఆనందపడిపోయాడు. ఆయన ఏదో దగ్గరికి పిలిచి కొడతాడేమో అనుకుంటే పావలా చేతిలో పెట్టాడు. ఇదేదో బాగుంది అనుకున్నట్ట. ఈ పంతులు గారు వెళ్ళిపోయారు. కొంతసేపటికి అటుగా ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రెసిడెంట్లు ఉంటున్నామే, అప్పట్లో గ్రామాధికారులు ఉండేవారు, గ్రామాధ్యక్షులు. ఆయన అటు వచ్చారు. ఆయనకు కూడా గుండు ఉన్నది. పూర్వకాలంలో గుండు ఎక్కువ మంది గుండు, మనకు ఒక పిలకని ఉండేదిలేండి. ఆయనకి ఓ పిలక ఉంది. ఆయన వెడుతున్నాడటు. ఎంతలో వీడు ఇందాక ఆ బ్రాహ్మణోత్తముడి కొట్టినట్టే ఈయన కూడా పంగలకర్రలో రాయిబెట్టి పట్టలో దెబ్బ కొట్టాడు. ఈయనకి బుర్ర గిర్రును తిరిగింది. ఒరే ఇలా రారా అన్నట్ట. ఇందాక ఆయన పావలా ఇచ్చాడు, ఈయన గ్రామాధికారి 4 పావలాలు ఇస్తాడేమో అని వాడు ఇలా చెయ్యి చాచాట. దగ్గరికి పిలిచి వాడు జుట్టు పుచ్చుకుని డొక్కలో 2 కుమ్మి వీపు మీద 4 పీకి పెడా లెంపలు విరగ్గొట్టి కింద పారేసి, మళ్ళీ ఇక్కడ ఎప్పుడన్నా కనపడ్డావా గొర్రెలు వేపుతూ బుర్ర తీసేస్తాను జాగ్రత్త అన్నట్ట. వాడి కాళ్ళు చేతులు విరిగాయి. కొంతకాలం అసలు పంగలకర్రే కాదు, కర్ర కూడా పట్టుకోలేకపోయాడు. మళ్ళీ ఆ ఊళ్ళో ఉంటే ఒట్టు ఊరు వదిలిడిపోయాడు. ఇందాకటి బ్రాహ్మడు తెలివి తక్కువడా. ఆయనే గనక వాడు రాతితో కొట్టగానే వాడిని దగ్గరికి పిలిచి 2 కొట్టుంటే ఈ మొత్తం వీళ్ళ కుటుంబం అంతా వచ్చి ఆయన మీద దాడి చేసేవారు. కొన్ని ఛానల్స్ సపోర్ట్ కూడా వెళ్ళేవి. ఆ తర్వాత ఆయన పని అయిపోయేది. ఆయన ఏం చేశాడనమాట, ఇప్పుడు తెలివైన వాడు అంటారు. పావలా చేతిలో పెట్టాడు. వీడు ఇదే ప్రయోగం ప్రెసిడెంట్ గారి మీద చూపించాడు. ప్రెసిడెంట్ గారు చావబాదాడు. ప్రెసిడెంట్ గారు తోలుకొస్తే ఊరంతా చంపేస్తారు. వీడి బలం అక్కడ పనికిరాదు. భగవంతుడు ఇదే పని చేస్తాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎవడో ఒకడి మీద పడిపోయి వాడి పాడు చేస్తే ఈ కర్మకి తగిన ఫలితం ఎక్కడో చోట సమయం వచ్చినప్పుడు ఇస్తాడనమాట. నువ్వు ఎవరైనా తిట్టావనుకో, తిడితే నిన్ను తిట్టగలిగేవాడిని, నిన్ను మళ్ళీ నీ దగ్గరికి రాకుండా చేసేవాడిని ఇంకొకటి ఎవడో ఉసిగొలుగుతాడు. అదే ప్రహ్లాద్ చరిత్రలో వేధో దత్త వరప్రసాద గరిమన్ వీడింత వాడై మిమును బాధం పెట్టుచునున్నవాడని మదిల్ భావించి నే సాధింపందరిగాదుగా ఉన్న కడున్ సైరించి తిన్ మేదటన్ సాధిల్తు సురలారా నేడు చనుడా శంకింపమీకేటికి. దేవతలంతా హిరణ్యకశిపుడి బాధ తట్టుకోలేక భగవంతుడితో మొరపెట్టుకున్నారు. ఆయన కనపడలేదు, వినపడ్డాడు. నాయనలారా, బ్రహ్మదేవుడిచ్చిన వరములతో వీడు విజృంభించి అహంకరించి మిమ్మందరినీ బాధ పెడుతున్నాడని నాకు తెలుసు, మిమ్మల్ని హింసిస్తున్నాడని నేను ఎరుగుదును. అయినా ఇంకా వాడి కర్మం పరిపక్వం కాలేదు. ఆ కర్మ వాడికి పరిపక్వం అయ్యే రోజులు వస్తాయి. ఎందుకంటే వాడు మహాతపస్సు చేశాడు, 100 దివ్య సంవత్సరములు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు వాడి శరీరం అంతా పుట్టలు పోసాయి. అడవి ఈగలు మీదకొచ్చి వాడి చర్మమంతా పీకి తినేసాయి, మాంసమంతా లాగేసాయి, కొవ్వంతా తినివేసాయి.
కేవలం అస్థిపంజరం మిగిలింది. వాడి శరీరంలో ఇంకా ప్రాణం నిలబడింది. అంత తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మ మెచ్చుకొని వరాలు ఇచ్చాడు. ఆ వరం వాడికి తెచ్చిపెట్టింది కండ కావరం. ఆ వరంతో విజృంభించి మిమ్మల్ని హింసించిన ఇప్పుడు ఎందుకు ఏమీ చేయలేనంటే వాడి పాపం పండాలి. భవిష్యత్తులో వీడిని సాధిస్తాను. వీడింట్లోనే ఒక ముసలం పుట్టిస్తాను. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదునిపై వాడన్నడలుగు. అక్కడ చెప్పాడు ఆయన. వాడింట్లో ఒక కన్న కొడుకు ఉంటాడు. వాడికి 4 కొడుకులు ఉంటారు. అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు. ఆయన శమదమ్మ సంపన్నుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఆ ప్రహ్లాదుని మీద ఈతడు ఆగ్రహిస్తాడు. ఇక అక్కడి నుంచి వీడి తపస్సంతా నశించిపోతుంది. వీడి పాపం పెరుగుతుంది, పుణ్యం నశిస్తుంది. అప్పుడు వీడి కర్మ పరిపక్వం అవుతుంది. అప్పుడు నేను ఇంట్లోకి వచ్చి, ఏది ఇప్పుడు నా వైకుంఠం మీదకి దండయాత్రకు వచ్చినా ఏమీ చెయ్యని నేను వాడి ఇంటిలోనే ప్రత్యక్షమై వాడిని సర్వనాశనం చేస్తానన్నాడు ఆయన. ఇదన్నమాట నిజ కర్మోపాత్తం అంటే. కాబట్టి మనందరం నిరంతరం ఏదో ఒక కర్మాచరణ చేస్తున్నాం. తపస్సు చేశామా దానికి తగిన ఫలితం పొందుతాం. ఇదిగో ఇలాంటి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మహాపాపాలు చేశామా ఆ పాపములు కూడా సమయం వచ్చినప్పుడు పక్వం అవుతాయి. అప్పుడు నిన్ను నాశనం చేసేవాడు ఒకడు వస్తాడు. ఈ కర్మని చాలా జాగ్రత్తగా ఆచరించండి అని ఒక గొప్ప సందేశం ఎంత బాగా ఇచ్చాడండి ఆ మహానుభావుడు. అందుకని ఆయన జగద్గురు అన్నారు. జగద్గురువు శబ్దం ఏనాడో శ్రీకృష్ణ పరమాత్మకి చెల్లింది. మళ్ళీ కలియుగంలో ఆరంభంలో మహానుభావుణ్ణి శంకరాచార్యులు వారిని మాత్రమే జగద్గురువులు అన్నారు ఆ రోజుల్లో. జగద్గురు శబ్దం అంత తేలికేం కాదు. దాన్ని పొందడానికి ఎంత కృషి చేయాలండి, ఎంతకాలం బతకాలండి. అసలు ఈయన 32 ఏళ్ళు బతికాడా 34 ఏళ్ళు బతికాడా అన్నది కాదు. మనం 100 ఏళ్ళు బతకచ్చుగాక 50 ఏళ్ళు బతకచ్చుగాక. కానీ 32 ఏళ్ల ఆ స్వల్పకాలంలో ఆయన ముట్టుకొని స్పృశించని కోణం అంటూ ఉన్నదా. ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద శ్లోకాలు రాశాడు ఆయన. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద అద్భుతమైన స్తోత్రం రాశాడు ఆ మహాత్ముడు. సుబ్రహ్మణ్య స్వామి వారి మీద భుజంగ ప్రయాతం అందించాడు ఆయన. తెల్లవారు లేస్తే భద్రాచలం వెడితే మనందరం చదువుకునే వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరి అనే స్తోత్రం అందించిన వాడు ఆ మహానుభావుడు. సౌందర్యలహరి అందించిన వాడు ఆయన. శివానందలహరి అందించిన వాడు ఆయన. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ లక్ష్మీ నృసింహుడి మీద అద్భుతమైన స్తోత్రం అందించిన వాడు ఆయన. ఇప్పటికి కూడా అహోబలం కొండల మీద నేను ఆ పారువేట అని పేరుతో ఉండేటటువంటి నరసింహస్వామి దగ్గరికి కొండ మీద నడిచి వెళ్ళేవాడిని. ఇప్పుడు వేరే మార్గం గుండా వెళ్ళేవాడిని కదా. ఎక్కడికి వెళ్ళి ఈ స్తోత్రం చదివినా నాకు ఏదో రూపంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయ్యింది, సందేహం లేకుండా. అంత గొప్ప అద్భుతమైన స్తోత్రం అది. అటువంటి లక్ష్మీ నృసింహ స్తోత్రం ఇచ్చిన వాడు ఆ పుణ్యాత్ముడు. ఒకటా రెండా ఏది తీసుకుంటే ఆ కోణంలోనే ఆయన కనబడుతూ ఉంటాడు ఆయన. ఇక మీరందరూ ఆ స్త్రీమూర్తులంతా ఎంతో భక్తితో చదువుకుంటూ ఉంటారే కనకధార స్తోత్రం. అదెంత అద్భుతమైన ఎన్ని అలంకారములతో కూడినది అది. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి కొత్త రాతే వస్తుందని చెప్పిన మహానుభావుడు ఆయన. అమ్మ నిన్ను తలుచుకుంటే కటిక దరిద్రం తొలగిపోతుందని లోకానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు ఆ స్తోత్రం ద్వారా ఆయన. అది చదువుకుని ఇవాళ కూడా ఫలితం మనం పొందగలుగుతున్నాం. ఏ మంత్రము తంత్రము రాదని మళ్ళీ వినయంగా చెప్పుకుంటాడు ఆయన. వ్యాకరణ పండితుడు, శాస్త్ర పండితుడు, శృతి పండితుడు, స్మృతి పండితుడు, పురాణములు ఇతిహాసములు ఎరిగినవాడు. ఛందస్సు మీద ఆయనకున్నంత పట్టు మరెవరికి లేదని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎంత ఉండి ఆయన మళ్ళీ ఏమంటాడు ఆయన, నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథాః నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ఇంత అందంగా ఎవరు రాయగలరండి? నాకు మంత్రం తెలియదు, మంత్ర అనుష్ఠానం చేయకపోతే ముక్తి రాదని కొందరు అంటున్నారు. ఆ మంత్రం తెలియదు. పోనీ శ్రీచక్రం వంటి యంత్రాలేవో ఆయనకు తెలియదుట. ఎక్కడికెడితే అక్కడ యంత్ర ప్రతిష్టాపన చేసిన మహాత్ముడు ఆయన. ఆయన లేకపోతే వాళ్ళు ఎన్నో క్షేత్రములు లేవు. కంచి వెళ్ళిన వాడు ఆయన, శ్రీశైలం వచ్చిన వాడు ఆయన, యావత్ ప్రపంచం తిరిగిన వాడు ఆయన. పూర్వామ్మనాయ శంకరమఠం,
దక్షిణామ్నాయ శంకరమఠం, ఉత్తరామ్నాయం, పశ్చిమామ్నాయం, ఇలా 4 దిక్కుల్లో చాటిన మహాత్ముడు, ఇన్ని యంత్రములు వేసినవాడు, నాకు యంత్రం తెలియదంటాడు. స్తోత్రములు తెలియవంటాడు, కథలు తెలియవంటాడు, ముద్రలు తెలియవట ఆయనకి ముద్రలు తెలియవా? తద్వారా మనకేం చెబుతున్నాడు? నాకు తెలియమని కాదు, మనకి తెలిసిందంతా అదే శాస్త్రం అనుకోకండి, అదే సర్వం అనుకోకండి. ఏమీ తెలియకపోయినా నాకు తెలిసినది నీవు ఉన్నావు అని ఒక నమ్మకం ఉన్నది. అమ్మ ఉంది అని అందరూ నమ్ముతున్నాం కదా. త్వత్ అనుసరణం, నిన్ను అనుసరించటం క్లేశహరణం, కష్టములను తొలగిస్తుందని ఒక్కటి మాత్రం నాకు తెలుసు అన్నాడు ఆయన. కష్టం వస్తే ఏం చెయ్యాలి? ఆపది కిం కరణీయం. ప్రశ్న సమాధానం కూడా మనకి ఈ శ్లోకంలో ఉంది. ఆపద యందు, ఒక ఆయనకి ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, అప్పుడు ఏం చెయ్యవలెను? స్మరణీయం చరణయుగళం అంబాయా, అమ్మవారి 2 పాదములను భక్తితో స్మరించు. అమ్మవారికి అనంత పాదాలు ఉన్నాయి, సహస్రపాత్ అని లలితా సహస్రనామం చెబుతోంది. కాసేపు అమ్మవారిని కూడా మనలాగా భావించుకుందాం. అప్పుడు ఆవిడికి 2 కాళ్ళు ఉన్నాయి, ఆ 2 కాళ్ళని భక్తితో సేవించు. ఆపద వస్తే ఏం చెయ్యాలని మేమడిగితే అమ్మవారి పాదములను స్మరించు అంటావు. తత్స్మరణం కింకురుతే, ఆ అమ్మ పాదములను స్మరిస్తే అది ఏమి చేస్తుంది? బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి వారిని కూడా ఎవరికి సేవ చేయరు వాళ్ళు. సేవ చెయ్యని వాడు సేవకుడైతే అప్పుడు కింకరీకురుతే అంటారనమాట. వాళ్ళని కూడా కింకరులుగా చేసేస్తుంది, నీ సేవకులను చేస్తుంది. ఏమంటే ఆపద వస్తే ఏం చేయాలని మేమంటే అమ్మ పాదాలు స్మరించంటారు. అమ్మ పాదాలు స్మరిస్తే ఏం లాభం అంటే బ్రహ్మ వంటి వారు సేవకులు అవుతారంటారు. బ్రహ్మ మాకు సేవకుడు అవ్వడం ఎందుకు, కష్టాలు తొలగితే చాలు కదా అని నీవు అంటావేమో, అందులోనే ఉంది కిటుకన్నాడు. నువ్వు చేసిన పాపానికి పుణ్యమునకు అనుగుణముగా నీ నుదుటి రాతని బ్రహ్మగారు రాస్తారు. ఇవాళ మీరందరూ ఈ పురాణం వినండి అని ఇక్కడ మీ నుదుట రాశాడు కాబట్టి కుర్చీలో కూర్చున్నారు. నన్ను ఈ కుర్చీలో కూర్చోమని ఇక్కడ రాశాడు కాబట్టి 7:15 దాకా కూర్చునే అధికారం నాకు వచ్చింది. రాధా మనోహర్ దాస్ గారిని పక్కన కూర్చోమని రాశాడు కాబట్టి ఆయన కూర్చోగలిగారు. ఈ కెమెరా వాళ్ళందరికీ ఈ రాత రాశారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయగలుగుతున్నారు. ఇదంతా బ్రహ్మరాస. ఈ లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అలా రాసినవాడు బ్రహ్మ కదా. ఆ బ్రహ్మ నీకు సేవకుడు అవుతాడట అమ్మని సేవిస్తే. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మని దగ్గరికి పిలిచి, బ్రహ్మ నువ్వు నా కింకరుడివేనా అంటే, సందేహం ఏమిటండి, అమ్మ పాదాలు స్మరించారు కనుక అమ్మ నన్ను మీకు కింకరుడిగా పంపింది అంటాడు ఆయన. కింకరుడు అంటే కింకరోమి ఇది పృచ్ఛతి కింకరః. 2 చేతులు కట్టుకుని ఏం చేయమంటారు అని ఎప్పుడు సేవ చేయడానికి సంసిద్ధుడిగా ఉండి చెప్పగానే ఆ పని చేసి పెడితే మాత్రమే కింకరుడు అంటారు. మనం 100 సార్లు ఫోన్ చేస్తే 101సారి ఫోన్ ఎత్తి గురువుగారు ఫోన్ చేశారా అంటే వాడు కింకరుడు కాదు, వాడే కొత్త శంకరుడు అనమాట. చాలామంది సేవకులు కలియుగంలో అలాగే ఉన్నారు. కిందటి ఏడాది ఫోన్ చేసి ఏమండి ఫలానా పని చేయండి అంటే వచ్చే ఏడాది ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ ఏమన్నా పని చెప్పారండి అంటట. వాడికి కింకరుడు అంటే వాడు మొహం. ఏ క్షణంలో అయినా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తక్షణం వచ్చి తన యజమాని చెప్పిన పని చేస్తే వాడు కింకరుడు అంటే. బ్రహ్మ లాంటి కింకరుడు అయ్యాడు కదా. అందుకని నువ్వు కింకరుడు అవునా? అవునండి. నా నుదుటి ఎందుకు రాసావయ్యా ఈ పనికి మాలిన రాత? ఇవాళ నాకు కష్టాలు వస్తున్నాయి అంటే దానికి మూలకారకుడు నువ్వే కదా. ఈ రాతంతా తుడిచి కొత్త రాత రాయి అని మనం ఆజ్ఞాపించవచ్చు. అప్పుడు బ్రహ్మగారు, మేము పూర్వం పాఠాలు చెప్పే రోజుల్లో డస్టర్తో బోర్డు అంతా తుడిచి మళ్ళీ కొత్త రాత రాసినట్టుగా ఈ పాత రాతంతా తొలగించేస్తాడు. అమ్మ అనుగ్రహం వల్ల మనం ఏం కోరుకోవాలో తెలుస్తుండోయి, లేకపోతే తెలియదు, అది కూడా తెలియదు. వెనకటికి ఒక ఆయన విష్ణువు కోసం 100 ఏళ్ళు తపస్సు చేశాట. విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలో కోరుకో అంటే, ఏముందండి మా మేనమామ చెవులో జుట్టు మొలవాలండి అని కోరాట. వెంటనే విష్ణువు తథాస్తున్నాడు, మాయమైపోయాడని మళ్ళీ కనపట్టగా. వెంటనే ఈయన పరుగుని ఇంటికి వచ్చాడు. మామయ్య నీ చెవిలో జుట్టు మొలిచిందంటే దుబ్బులుగా మొలుస్తోందిరా, కత్తెరతో కత్తిరించే కొద్దీ సవరం వచ్చినట్టుగా వస్తోంది, ఈ క్షవరం చేసుకోలేక బాధపడుతున్నాను, ఎందుకు వచ్చిందో ఈ జుట్టు అన్నట్ట. నేనే మామయ్య, విష్ణుమూర్తి కనపడితే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలని కోరుకున్నాను అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఈ వరం ఎందుకు కోరుకున్నవారు అంటే, ఎక్కడో పంచాంగంలో రాశారట మేనమామ చెవిలో జుట్టుంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని, అందుకని కోరాను మామయ్య అన్నట్ట. విష్ణువు ప్రత్యక్షం అయితే మళ్ళీ డొంక తిరుగుడెందుకు, ఐశ్వర్యం కోరుకోవచ్చు కదా అంటే, నా బుర్రకి తట్టలేదు మామయ్య అన్నాడు ఆయన.
మన బుర్రలు అలాంటివి. నిజంగా పరమాత్మ ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే ఏం కావాలో కోరుకోవడం కూడా చేత కాదు కదా. అందుకని అది కూడా ఆయనే ఇవ్వాలి. ధ్రువుడు భగవంతుడు కనపడితే ఆయన్ని వరం కోరుకోలేక స్తుతించలేక మౌనంగా ఉంటే శంఖంతో ఆయన బొగ్గల్ని కపోలాల్ని స్పృశిస్తే అప్పుడు స్తుతించగలిగాడు ఆయన. అదే యోంతః ప్రవిశ్య అనే స్తోత్రం, అద్భుతమైన స్తోత్రం అది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల బ్రహ్మ ఈ పాతరాత తుడుస్తాడు. అమ్మే మన బుర్రలో ఉంది కనుక మనకి ఏది అవసరమో అదే కోరుకోగలుగుతాం. అలా కోరుకుంటేనే సరైన రాత రాయబడుతుంది. అప్పుడు మన జీవితం హాయిగా వెడుతుంది. ఇంత పని అమ్మవారి పాదములను స్పృశించటం వల్ల, స్మరించటం వల్ల, సేవించటం వల్ల మనం పొందగలుగుతాం. అందుకని నేను దేనికి అర్హుడనో అది ఇమ్మని ఆయన చెప్పాడు. అదే స్తోత్రంలో, అపరాధ క్షమాపణ స్తోత్రంలో, యథాయోగ్యం తథాకురు అని భగవంతుడిని కోరుకోవాలి. చూసారా, ఇలా ఎన్ని ఒకటి కాదు. శంకరుడు అంటేనే మన శరీరానికి ఏదో తెలియని ఒక గగుర్పాటు కలుగుతుందనమాట. అపూర్వమైనటువంటిది. ఒక చిన్న అద్భుతమైన కథ ఒకటి ఉన్నది. చాలా అద్భుతమైన కథ, ప్రాచీన కాలపు కథ. ఇది కూడా ఒక పురాణ గాథ లాంటిది, అష్టాదశ పురాణాల్లో లేకపోయినా. పూర్వం కాశీలో ఒక మహాత్ముడైన పండితుడు ఉండేవాడు. ఆయనకు నుదుటి రాతలు చదవగలిగే శక్తి ఉండేది. ఎవరైనా ఎదురుగుండా కూర్చుంటే ఆ నుదురు కేసు చూసి నీ జాతకంలో ఇలా ఉందని చెప్పగలిగేవాట ఆయన. ఒకసారి ఆయన గంగానదికి స్నానానికి పెడుతున్నాడు. రోజు ఇంటి దగ్గర నుంచి గంగానదికి వెళ్ళి గంగలో స్నానం చేసిన తర్వాతే ఆయన మిగతా కార్యక్రమాలు చేసుకునేవాడు. అలాగే గంగానదికి స్నానానికి పెడుతూ ఉంటే అక్కడ ఇసుకలో, ఇప్పుడున్న ఘట్టాలు ఆ రోజుల్లో లేవుగా, అదంతా ఇసుక తిన్నిలే. పూర్వకాలంలో ఇప్పుడున్న ఈ రేవులు లేవు, ఇవన్నీ తర్వాత వచ్చాయి. అందుకే మనకి భీమేశ్వర పురాణంలో, భీమఖండంలో కానీ కాశీఖండంలోనో కానీ నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడుదున్ అని అగస్త్యుడు అంటాడు. అక్కడ అనేక రకాల ఇసుక తిన్నులు ఉన్నాయి. ఆ ఇసుక తిన్నుల్లో తిరుగుతూ ఉండేవారట. ఆ ఇసుక తిన్నులో కాలి కింద ఏదో గుచ్చుకుంది. ఏమిటా అని చూస్తే అదొక పుర్రె, ఒక మనిషి పుర్రె. ఆయన చేత్తో ఆ పుర్రెని తీశాడు. ఆ పుర్రె నుదుట విచిత్రమైన రాత ఉన్నది. ఈ పుర్రె కలిగిన వ్యక్తి 100 ఏళ్ళు బతుకుతాడు. ఆ తర్వాత ఆ 100 ఏళ్ళు కూడా కటిక దారిద్ర్యం అనుభవిస్తాడు, అవమానాల పాలవుతాడు, మరణిస్తాడు. తర్వాత చచ్చిన 1000 సంవత్సరముల తరువాత ఇతని పుర్రెకి స్త్రీ వల్ల అవమానం జరుగుతుంది. తదనంతరం వీడు సద్గతులు పొందుతాడు, ఉత్తమ లోకాలకు వెడతాడు అని ఉందిట. వీరికి మతిపోయింది. బ్రహ్మగారికి 50 ఏళ్ళు దాటి ఇప్పుడు 51వ ఏడు. నాకంటే బ్రహ్మగారు కొంచెం చిన్న. బ్రహ్మకి 50, నాకు ఏకంగా 56 నిండి. అందుకని 50 ఏళ్ళు దాటడం వల్ల ఆయనకి ఏమన్నా రవ్వంత తేడా వచ్చిందా? ఈ వెర్రిరాత ఏమిటి, ఈ పుర్రికి ఈ రాత ఏమిటి? బతికున్నప్పుడు కష్టాలంటే ఒప్పుకుంటాం, చచ్చిన 1000 ఏళ్ల తర్వాత స్త్రీ చేతిలో అవమానం ఏమిటి, తర్వాత సద్గతులు ఏమిటి, ఎందుకులే మనకెందుకు వచ్చిందని పుర్రిని పారేయబోయి మళ్ళీ అంతలోనే కుతూహలం కలిగి అక్కడ ఒక మర్రి చెట్టు తొర్ర ఉంటే ఆ మర్రి తొర్రలో ఈ పుర్రిని పెట్టి గంగా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకక్కడి నుంచి రోజు గంగకి స్నానానికి వెళ్ళినప్పుడల్లా చెట్టులో ఉన్న తొర్రలో ఉన్న పుర్రిని తీసి, ఓ మై డియర్ ఫ్రెండ్ పుర్రే హౌడు యూడు అని పలకరించి మళ్ళీ అందులో పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా ఒక 2-3 నెలలు గడిచింది. కొంతకాలం గడిచాక ఈయన స్నేహితుడి ఇంట్లో పెళ్ళి ఉంటే ఆ పెళ్లికి బయలుదేరాడు. పూర్వకాలంలో కాలినడకన పెళ్లికి వెళ్ళి ఒక వారం రోజుల ముందు వెళ్ళి వారం అయ్యాక వచ్చేవారులేండి. అప్పుడు పెళ్ళిళ్ళని చాలా అందంగా జరిగేవి, అవి పెళ్ళిళ్ళు అనేవారు. ఆ పెళ్ళికి ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఓ వారం 10 రోజులు గడిచాక మళ్ళీ ఇంటికి వచ్చి గంగానదికి స్నానానికి పెడుతూ ఉంటే టక్కును గుర్తుకొచ్చింది ఈ తొర్ర పుర్రె. వెంటనే త్వరలో చేయిబెట్టి పుర్రి బయటికి తెద్దామని చూస్తే అందులో పుర్రి కనపడలేదు. నా మిత్రుడు ఈ పుర్రివాడు ఏమైపోయాడా అని ఈయనకి వెర్రి ఆలోచన కలిగింది. దాంతో బుర్ర సక్రమంగా పనిచేయలేదు. ఏదో గంగలో స్నానం చేశాడు, సంధ్యావందనం కానిచ్చాడు, ఇంటికి వచ్చాడు, జపం కూడా చేయలేకపోయాడు. ఇంతలో వాళ్ళ ఆవిడ భోజనానికి రమ్మంది, ఆకు వేసింది, అన్నీ వడ్డించింది. కానీ ఆపోసన పట్టకుండా ఈయన దృష్టి అంతసేపు పుర్రి మీదకి వెళ్ళింది. ఆ త్వరలో పెట్టిన పుర్రి ఏమైంది, బ్రహ్మ రాసిన రాత ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నట్ట. ఇంతలో వాళ్ళ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, మీరెందుకు అన్నం తినడం లేదో నాకు తెలుసునండి అంది. అప్పుడు ఈయన ఇహలోకంలోకి వచ్చి, ఏమిటే ఏడుస్తున్నావు, నేనెందుకు అన్నం తినడం లేదో నీకేం తెలుసు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు తెలుసు అంది. తెలుసో తెలీదో పక్కన పెట్టు, అయితే ఏడ్చైనా మాట్లాడు, మాట్లాడైనా ఏడుస్తూ మాట్లాడితే నాకు అర్థం కాదు, విషయం ఏమిటని అడిగితే,
నాకు తెలియకుండా మీరు ఎవరో రెండో దాన్ని పెళ్లి చేసుకున్నారు, నాకు అన్యాయం చేశారు కదా అంది. ఆయనకి మతిపోయింది. నాకు ఇప్పుడప్పుడే 70 ఏళ్ళు వచ్చాయి, ఈ వయసులో రెండో పిల్లని నాకెవరు ఇస్తారు అన్నాడు తప్ప పెళ్లి చేసుకుని అనలేదండో. మళ్ళీ ఇప్పుడు నాకెవరు పిల్లని ఇస్తారు, నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి, కర్మయోగం అంటే. అప్పుడు ఆవిడ, మాకు పూర్తిగా తెలిసింది మీరు ఎవరినో రెండో పెళ్లి చేసుకున్నారట, ఆవిడ అకాలంలో మరణించిందిట, ఆవిడ మీద వ్యామోహం తగ్గక ఆవిడకి దహన సంస్కారాలు చేసి ఆవిడ పుర్రె పట్టుకొచ్చి ఒక మర్రి త్వరలో పెట్టి రోజు చూసుకుంటున్నారట, నిజమేనా అంది. ఈయన బుర్ర ఇప్పుడు బాగా తిరిగింది. సరే అది పక్కన పెడదాం, ఇంతకీ నీకెవరు చెప్పారంటే చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటున్నారు అన్నది ఆవిడ. అయితే పుర్రెని ఏం చేసామని అడిగాడు ఈయన. మీరు రోజు ఆ పుర్రె దగ్గరికి వెళుతూ ఉండడం వల్ల నేను గంగ దగ్గరికి వెళ్ళలేకపోయాను, పెళ్ళికి మీరు 10 రోజుల పాటు వెళ్ళారు కనుక సమయం చూసుకుని తెల్లవారుజామని ఎవరూ చూడకుండా ఆ త్వర దగ్గరికి వెళ్ళాను, ఆ పుర్రెని బయటికి తీశాను, నా సవతి అనే కసి కొద్దీ దాన్ని ఇంటికి తీసుకొచ్చి రోట్లో వేసి తిట్టు తిట్టకుండా ఏ నిఘంటువులో లేని తిట్లన్నీ కూడా మనకి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చూపిస్తుంటారే ఆ తిట్లన్నీ తిట్టి రోకలితో పొడిచి కొళ్ళబొడిచి ముద్ద చేసి పిండి చేసి ఈ పిండిని ఆవు పేడలో కలిపి గంగా నదిలో కలిపేశానండి. వెంటనే ఈయన 2 చేతులు జోడించి బ్రహ్మదేవా నీకో దండం అన్నాడు. నేనేమో ఇక్కడ ఏడుస్తూ ఉంటే బ్రహ్మకి దండం పెడతారేమిటంటే, ఏం చెప్పనే వెరిదానా, నా మాట నిజం నమ్ము, నేను పుర్రెల యొక్క రాత చదవగలను కదా, ఆ విషయం నీకు తెలుసు కదా అంటే తెలుసండి అంది. ఆ పుర్రె నిజానికి స్త్రీది కాదు, ఎవడో ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు వాడు, నేను వాడి నుదుటి రాత చదివాను, బతికున్నంతకాలం అవమానం దారిద్ర్యం అనుభవించిన తరువాత 1000 ఏళ్ల తర్వాత స్త్రీ చేతుల అవమానానంతరం వాడికి సద్గతి అని ఉంది, అదేమిటో తెలుసుకోవటానికి నేను ఆ మర్రి త్వరలో పుర్రెను పెట్టాను, చివరికి నా ద్వారా నీ ద్వారా ఆ పుర్రెకి సద్గతి కలిగింది. నా మీద అనుమానంతో ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు విని నవరంధ్రాల టీవీ అని ఒకటి ఉంటుందిలేండి, అలాంటి వాడు ఎవడో చెప్పిన దాన్ని స్క్రోలింగ్ చూసి మోసపోయావు, ఆ పుర్రెను పట్టుకొచ్చి రోట్లో వేసి తిట్టకుండా తిట్టావు, ఆడదాని చేతుల అవమానం చివాట్లు వచ్చాయి కదా, దాన్ని ముద్ద చేసి ఆవు పేడలో కలిపావు కదా, గోమయం యమునా సాక్షాత్ అని కాశీఖండంలో శ్లోకం, కాశీఖండంలో బ్రహ్మ చెప్పిన శ్లోకం ఇది. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం యాసాంతు గంగా వై కిం పవిత్రమతఃపరం అని బ్రహ్మ దేవతలతో ఋషులతో అంటాడు కాశీఖండంలో. ఇది కాశీకి పంపుతూ ఆవు పేడంటే యమునా నదితో సమానం, అందులో కలిపి గంగలో కలిపావు, గంగలో నిమజ్జనం అవడంతో ఎవరికైనా ముక్తి వచ్చి తీరుతుంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా అని కొన్ని 100 యోజనముల దూరములో ఉండి గంగని తలుచుకున్నా వాడు పాపముల నుండి విముక్తుడై విష్ణులోకానికి కడతట. అటువంటి గంగలో ఆ పుర్రిని ముద్ద చేసి ఆవు పేడలో కలిపి గంగలో కలిపావు గనక వాడు సద్గతులు గడిపోయాడు. ఈ విధంగా బ్రహ్మరాత నిజమైందనగానే అప్పుడు ఆవిడ కన్నీళ్లు తుడుచుకుని ఇంతేనా అని ఒక వెరినవ్వు నవ్వి కడుపు నిండా భోజనం పెట్టింది అప్పుడు ఆవిడ. ఇది బ్రహ్మరాత. ఇటువంటి బ్రహ్మరాతని తుడిచే శక్తి కూడా ఒక్క గురువు పాదములకున్నది అని భజగోవిందులో ఎంత హాయిగా చెప్పాడు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. అటువంటి ఎన్నో స్తోత్రములు మనకు అందించిన ఆదిశంకరాచార్యుడు కవి, మనీషి, ఋషి, జగద్గురుడు, అమ్మవారి స్వరూపం, త్రిమూర్త్యాత్మకుడు. ఇంకా ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇలా ఏనుగుని అగ్గిపెట్టులో పెట్టడం ఎంత కష్టమో 45 నిమిషాల్లో శంకరుడి గురించి చెప్పడం అంత కష్టం. ఓసారి తెనాలి రామకృష్ణుడు సభలోకి ఆలస్యంగా వచ్చాడు. రాగానే తాతాచార్యులు వారు అన్నారు, ఇంత ఆలస్యంగా వచ్చామంటే ఏం చెప్పనండి, మా ఇంట్లో మా చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి, చిన్నపిల్లల్ని సముదాయించడం చాలా కష్టం అన్నట్ట. చిన్నపిల్లల్ని సముదాయించడం పెద్ద కష్టం ఏమిటి అన్నాడు ఆయన. అయితే తాతాచార్య నేనే చిన్నపిల్లాడిని అనుకుని మీరు సముదాయించండి అన్నాడు ఈయన తెనాలి రామకృష్ణుడు. అలాగే నువ్వు చిన్నాడివి నేను పెద్దాడిని అన్నాడు తాతాచార్యుడు. వెంటనే తెనాలి రామకృష్ణుడు తాత అని సంకెక్కాడు. ఈ తెనాలి రామకృష్ణుడు ఎత్తుకోలేక ఈ ముసలాయన కొంచెం ఇబ్బంది పడ్డట. ఏనుగుని తీసుకురా అన్నాడు. పాప ఆచార్యులు వారు గుమ్మం బయట ఉన్న కృష్ణదేవరాయలు ఏనుగుని తీసుకొచ్చారు. అగ్గిపెట్టి పట్టుకురా అన్నట్ట. అగ్గిపెట్టి పట్టుకొచ్చాడు. ఈ అగ్గిపెట్టిలో ఏనుగుని పెట్టు అని ఏడ్చాడు ఈయన. కుదరదురా అంటే వినలేదట. పెట్టవలసిందే, అగ్గిపెట్టిలో ఏనుగుని పెట్టవలసిందే అని ఏడ్చాట.
అప్పుడు తాతాచార్యులు వారు ఓ దండం పెట్టి నాయన నీకు నమస్కారం రా, చిన్నపిల్లల్ని సముదాయించడం ఎంత కష్టం ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంకెప్పుడు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడగనన్నాడు ఆయన. శంకరుడి చరిత్రని ఇలా చెప్పడం అంత కష్టమైనప్పటికీ ఎంతో ప్రయాణం చేసి కేవలం బంగారయ్య శర్మ గారి యొక్క బంగారం లాంటి శంకరుడి మీద ఉన్నటువంటి భక్తికి మహానుభావులు జగద్గురువుల వారు ఇటువంటి అపూర్వమైన కార్యక్రమానికి అండదండగా ఆశీస్సులు ఇస్తున్నారు కనుక, ఎంతోమంది మహానుభావులతో కూడిన సభలు కనుక నేను కూడా ఇందులోకి రాగలిగాను. ఇదనమాట జగద్గురు కటాక్షము. గురు కటాక్షం అంటే ఇవాళ మన అదృష్టం. శ్రీవత్స గోత్రం మా గోత్రం సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా వేం చేశారు. ఎదురుగుండా కూర్చుని ఆయన కూడా పురాణం వినడం, నేను చెబుతున్నప్పుడు రావడం అంటే అది కూడా మా భాగ్యమే. అదే భగవంతుడి యొక్క సంకల్పం అన్నమాట. జగద్గురువుల ఆశీస్సులు, శంకరుడి యొక్క జయంతి, ఆ సమయంలో రాధా మనోహర్ దాస్ గారు రావడం, మరొక అపర శంకరాచార్యులు వారు వంటి షణ్ముఖ శర్మ గారు రావడం, ఇది చాలా అపూర్వమైన కార్యక్రమం. మీరు అదృష్టవంతులు, మనందరం భాగ్యవంతులం. మరొక్కసారి జగద్గురు పాదపద్మములకు భక్తితో నమస్కారం చేసుకుందాం.